హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, నేను ఈ రోజు ఈ వీడియోలో రాబోయే అప్కమింగ్ స్మార్ట్ ఫోన్స్ వివో V27 5G సిరీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఎప్పటిలాగానే దీంట్లో కూడా మీకు 3 మొబైల్స్ అయితే రాబోతున్నాయి ఈ యొక్క వివో V27 సిరీస్లో. అందులో ఒకటి వచ్చేసి వివో V27 Pro, వివో V27 అండ్ వివో V27e అనమాట. ఇందులో మనకు అన్ని 5G మొబైల్సే, కాకపోతే వివో V27e ఏదైతే ఉందో ఇది మాత్రమే 4G మొబైల్, మిగతా రెండు మీకు 5G మొబైల్స్ కేటగిరీ కిందికి అయితే వస్తాయి. మరి ఈ రోజు ఈ వీడియోలో దీని యొక్క షార్ట్ అండ్ స్వీట్ గా దీని యొక్క డీటెయిల్స్ అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఇది మనకు ఫ్లిప్కార్ట్ లో ల్యాండ్ అయితే అయిపోయింది అనమాట, దీని యొక్క అఫీషియల్ పేజ్. మరి ఇది ఎంత ప్రైసెస్ లో ఉండబోతున్నాయి, ఎప్పుడు రాబోతున్నాయి అనేది ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకోబోయే కంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ ని విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని మనకు వీడియోని ఇలాగే ఉంటాయి. అందులో వివో V27 Pro ఏదైతే ఉందో ఇది మనకు MediaTek Dimensity 8200 5G ప్రాసెసర్ అయితే రాబోతుంది. అండ్ వివో V27 5G ఏదైతే ఉందో ఇది మనకు Dimensity 7200 ప్రాసెసర్ వస్తుందని కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. మేబీ ఇదే కనుక Dimensity 7200 అయితే Dimensity నుంచి ఒక కొత్త ప్రాసెసర్ అని చెప్పాలి. ఇంకో విషయం, Dimensity 1080 ఏదైతే ఉందో దానికి అప్గ్రేడెడ్ వర్షన్ గా ఇక Dimensity 7200 ప్రాసెసర్ అయితే తీసుకుని రాబోతున్నారు. మేబీ ఇది చిన్న చిప్ ఆప్టిమైజర్స్ చేసి అయితే తీసుకుని రావచ్చు. కాకపోతే దీంట్లో హై ఎండ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఉండదు ఇక Dimensity 7200 అనేది. ఇది ఒక విషయం అయితే గుర్తుంచుకోండి. Dimensity 8200 అనేది ఆల్మోస్ట్ Snapdragon 888 కి Snapdragon 8+ Gen 1 కి మధ్యలో అయితే ఉంటుంది. ఈ యొక్క Dimensity 7200 అనేది నేనైతే చెప్పలేను, ఎందుకంటే దీనికి ఏ కోర్స్ యూజ్ చేస్తున్నారు, ఏ జిగాడ్జెట్ యూజ్ చేస్తున్నారు అనేది మనకు ఏమి బయటకు అయితే రాలేదు చెప్పాము. ఇంకా ఫైనల్లీ చోటా భీమ్ వివో V27e ఏదైతే ఉందో ఇది MediaTek Helio G99 4G ప్రాసెసర్ అయితే తీసుకొస్తున్నారు. ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ 5G అయితే నడుస్తుంది. బడ్జెట్ రేంజ్ లోనే 15,000 చాలా మంది 5G మొబైల్స్ తీసుకొని రావాలనే ప్లాన్ లో ఉంటే వీళ్ళు ఇంకా 4G మొబైల్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. అది కూడా మీకు MediaTek Helio G99 4G ప్రాసెసర్ అయితే రాబోతుంది. ముఖ్యంగా మిడ్ రేంజ్ గేమర్స్ కి యొక్క ప్రాసెసర్ అయితే చాలా బాగా అయితే ఉంటుంది. ఇంకోటి, ఈ యొక్క మొబైల్స్ అన్ని మీకు ఫ్లిప్కార్ట్ లో అఫీషియల్ గా అయితే లాంచ్ చేయడానికి సిద్ధంగా అయితే ఉంది అనమాట. మేబీ ఈ యొక్క ఫిబ్రవరి ఎండింగ్ లో లేకపోతే మిడ్ మార్చ్ లో ఈ యొక్క మొబైల్స్ మనకి ఇండియాలోకి అయితే రాబోతున్నాయి, మన యొక్క ఫ్లిప్కార్ట్ లోకి అయితే రాబోతున్నాయి. మరి మీరు ఈ యొక్క మొబైల్స్ గురించి ఎదురు చూస్తున్నారా లేదా అనేది ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. దీని యొక్క స్పెషల్ హైలైట్స్ విషయానికి వస్తే దీంట్లో కెమెరాస్ అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. అట్ ది సేమ్ టైం డిజైన్స్ ఇంకా పీక్ రేంజ్ లో ఉంటాయి. బ్యాక్ సైడ్ దీనికి రింగ్ లైట్స్ అయితే ఫ్లాష్ లైట్ కిందికి అయితే ఇచ్చారు. సో డెఫినెట్లీ ఎక్సలెంట్ అని చెప్పాలి. అండ్ ఈ యొక్క మొబైల్ ప్రైసెస్ విషయానికి వస్తే ఒకటి వచ్చేసి 40,000లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 30,000 సెగ్మెంట్ లో ఉంటుంది, ఇంకోటి వచ్చేసి 25,000 ప్రైస్ సెగ్మెంట్ లో అయితే ఉంటుంది. ఇది కొత్తగా అయితే కాదు, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇదనమాట ఓవరాల్ గా చూసినట్టయితే వివో V27 5G సిరీస్ గురించి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఎనీ హౌ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, స్టే గుడ్ అండ్ బై బై ఫర్ నౌ.